అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో సాయి దివ్య పూజ అయితే ఈ విధంగా అయితే అక్క కంప్లీట్గా చేసుకుంది. సాయి దివ్య పూజ చాలా బాగా చేసుకుంది. కొంతమంది ముత్తైదులను పిలుచుకొని తాంబూలం ఇచ్చుకుంది, భోజనాలు కూడా పెట్టుకుంది అక్క. ఇక్కడ చూడండి, పూజ అయితే ఈ విధంగా అయితే అక్క కంప్లీట్గా చేసుకుంది. ఇది పూజా మందిరం అక్క వాళ్ళది. బాబా పటం కింద పెట్టి పీఠం వేసుకొని పూజ అయితే ఈ విధంగా చేసుకుంది అక్క. ఇది వాళ్ళ మందిరం చాలా బాగుంది చూడండి, నిండుగా. అక్క పూజలు కూడా మంచిగా చేస్తుంది. ఈ విధంగా అయితే పూజ అంతా కంప్లీట్గా చేసుకుంది అక్క. చేసుకున్న తర్వాత నేను లాస్ట్లో కొంచెం వీడియో తీశాను. ఈ వీడియో కన్నా ముందు సాయి దివ్య పూజ కోసం అని భోజనాలు కూడా పెడుతుందన్న కదా, అప్పుడే ఇక్కడ వీళ్ళు భోజనాలు అయితే చేస్తున్నారు చూడండి. ఆల్రెడీ చేశారు కొన్ని, ఇవి లాస్ట్లో ఉన్నాయి. ఈ విధంగా అయితే వీళ్ళు భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అక్కకు సెగ తగులుతుందని ఇంకొక అక్క ఇలా ఇసురుకర్రతో ఇసురుతుంది. ఇక్కడ స్వీట్ చేస్తుంది లక్ష్మి. ఈ విధంగా అయితే వీళ్ళు చేశారు లాస్ట్లో. ఈ విధంగా అయితే వంటలన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇక్కడ ఇవన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేట్లో పెట్టుకొని బాబా ముందైతే పెడతారు ప్రసాదం కింద. అన్నీ పెట్టిన తర్వాత ముత్తైదులందరికీ భోజనాలు అయితే పెడతారండి. ఆల్మోస్ట్లో అయిపోయినాయి అన్నీ. తర్వాత లాస్ట్లో గారెలు ఉన్నాయి, గారెలు కూడా వేస్తున్నారు ఆంటీ వాళ్ళు. మా ఆంటీ గారెలు చూడండి బాగా వేస్తుంది. ఆంటీ వేస్తుంటే మా ఆడపడుచు గారెలు తీస్తుంది. ఈ విధంగా అయితే వీళ్ళు లాస్ట్లో ఇద్దరు గారెలు చేస్తున్నారు. కంప్లీట్గా ఈ గారెలు కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా భోజనం చేసాము. భోజనం చేసిన తర్వాత తాంబూలం తీసుకురానికని ఇక్కడ ఉన్నాము. తర్వాత తాంబూలం తీసుకున్న ముందర పసుపు పూస్తారు కదా, ఇక్కడైతే పసుపు పూస్తుంది. నందు అక్క వాళ్ళ మేనకోడలు పసుపు పూస్తుంది ముత్తైదులందరికీ. పసుపు పూస్తుంటే ఒక పక్క నందును అల్లరి పట్టిస్తున్నారు. ఎక్కడున్న ఈ గ్యాంగ్ అయితే అల్లరి సందడి ఆటలు పాటలు అన్నట్టుంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ అందరు పూసుకున్న తర్వాత పసుపు తర్వాత అక్క ఇక్కడ తాంబూలం కూడా ఇవ్వడానికి అన్నీ బాబావి అన్ని బుక్స్ తాంబూలంకి అయితే రెడీగా పెట్టుకుందండి. అవన్నీ ఇస్తున్నారు అక్క వాళ్ళైతే ముత్తైదులకు. ఇక్కడ అక్షింతలు తీసుకొని ముత్తైదులు అక్కను ఆశీర్వదించుతున్నారు తాంబూలం కూడా తీసుకొని. ఇక్కడ తాంబూలం తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మేము ఇక్కడ కూర్చున్నారండి. ఇక్కడ నేను బుక్స్ ఈ విధంగా అయితే కొంచెం వీడియో తీశాను. ఇక్కడ తాంబూలం అయితే ఈ విధంగా అక్క అయితే ఇచ్చింది. ఇంకా తీసుకున్న తర్వాత కొంచెం పని కూర్చున్నారు అక్క వాళ్ళ ఇంట్లోనే. కొంచెం సందడిగా చేశారు. ఈ గ్యాంగ్ ఎక్కడున్నా సందడి చేస్తారండి. చాలా మంచి వాళ్ళు. ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారో లేరో నాకు తెలియదు, కానీ చాలా మంచి వాళ్ళందరూ. చాలా కలిసిమెలిసిగా ఉంటారు. సాయంకాలం అయిందంటే కూడా అందరు కింది దిగి చాలా సరదాగా చాలా మంచిగా ఉంటారు. అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటారు. ఎవరింట్లో పూజ చేసుకుంటున్నాము అని రమ్మంటేగిన హెల్ప్ చేయడానికి చాలా బాగా వచ్చి హెల్ప్ చేస్తారు. అందరూ చాలా మంచిగా కూడా ఉంటారు. ఇలానే కలిసిమెలిసి అందరూ ఉండాలండి. చాలా అపార్ట్మెంట్లలో ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ అట్లా లేదు. చాలా మంచిగా కలిసిమెలిసి ఉండి చాలా మంచిగా చేసుకుంటారు. కానీ సందడి కూడా మా దగ్గర చాలా బాగుంటుంది. అసలు ఎప్పుడు కూడా గొడవ పడం, ఒకవేళ చిన్న మనస్పర్ధలు వచ్చినా కలిసిపోతాం. చాలా బాగుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్